వాడి పాపాలన్నిటికీ శిక్ష పడేలా చేయాలి. అదే నా లక్ష్యం. ఆ సారీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? గౌతమి రూమ్ లోంచి. మళ్ళీ అక్కడే పెట్టే, పని అయిపోయిందిగా. తాట పట్టిద్దామని ఎక్కడికి బయలుదేరావని బ్యాగ్ తీసుకున్నాను. కళ్ళు తిరిగి పడిపోయిందిరా. డే టైంలో కాకుండా నైట్ అయితే బెటర్. అందరూ నిద్రపోతుంటారు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఎవరూ చూడకుండా చాలా లోపల దాచావు. నేను కూడా చూడకూడదా? చెప్పు, ఏంటది? నువ్వు చెప్తావా లేక నేను తీసి చూడనా? సరే, నేనే చూస్తాను. కంగారు పడుకో, నీ సీక్రెట్ నేను ఓపెన్ చేయనులే. నువ్వు చెప్పకపోయినా, నేను చూడకపోయినా, నువ్వు ఏం దాచావో నేను గెస్ చేయగలను వరుదిని. నా బర్త్డే గిఫ్ట్ దాచావు కదూ, నాకు సడన్గా ఇచ్చి నన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నావు కదూ. అందుకే అమ్మ చూడకూడదని పడిపోయినట్టు నటించావు కదూ. నువ్వు చాలా ఇంటెలిజెంట్ విజయ్. తింగరోడా, నిన్ను సర్ప్రైజ్ చేయడం చాలా కష్టం. అంత లేదులే. ఇంతకీ అది గిఫ్టే కదూ. మరి ఎప్పుడు ఇస్తున్నావు? ఇంకా టైం ఉంది. ఇవాళ ఇస్తావుగా? ష్యూర్. ఓకే, వెయిట్ చేస్తాను. అమ్మో, అర్జెంటుగా వీడికి ఏదో గిఫ్ట్ తీసుకురావాలి, లేదంటే దొరికిపోతానా. ఆ బ్యాగ్లోని గిఫ్ట్ నువ్వు గాని చూసుంటే ఈ జన్మలో నువ్వు నన్ను మర్చిపోయేవాడివి కాదు విజయ్. ఈ పుట్టినరోజు నువ్వు చచ్చే వరకు గుర్తుండేది. దీర్ఘాయుష్మాన్ భవ. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. థ్యాంక్స్ అమ్మా. హ్యాపీ బర్త్డే విజయ్. థ్యాంక్ యూ వదినా. బాబాయ్కి బర్త్డే విషెస్ చెప్పు. హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్ యూ రుద్రా. విజయ్, ఇప్పుడు వరుదినికి ఎలా ఉందిరా?
ఏం పర్వాలేదమ్మా. అదిగో తనే వస్తుంది. ఏమైంది తనకు? ఏం లేదు వదిన, వేళకి సరిగ్గా తిండి తినక నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. అంతేనా లేక గౌతమిలా ఏదైనా వారసుడిచ్చే విశేషమా? చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేనా? ఆ? ఆహా. అదేం కాదక్కా. ఇంతకీ అబ్బాయికి పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చావా లేదా? ఏంటి ఇంకా గిఫ్ట్ ఇవ్వలేదా? ఎక్కడిచ్చింది వదిన? అదేదో పెద్ద సీక్రెట్లా దాచుకుంటుంది. అవునా? ఏంటా సీక్రెట్ గిఫ్ట్? ఏంటి మాతో చెప్పకూడదా? అందరి ముందు చెప్పేది కాకపోతే చెప్పొద్దులే. అదేం కాదక్కా, కాసేపు ఆగండి, అందరికీ తెలుస్తుంది. ఇలాగే ఉదయం నుంచి సస్పెన్స్ నుంచి చంపుతుంది. పోన్లే విజయ్, పుట్టినరోజు ఈ మాత్రం ఎక్సైట్మెంట్ లేకపోతే ఎలా? మీరిద్దరూ ఏదైనా గుడికి వెళ్ళిరండి. ఎందుకమ్మా, గుళ్ళో మాత్రం నిన్ను మించిన వాళ్ళు ఎవరుంటారు? నువ్వు ఆశీర్వదించావు, అది చాలు. ఆ, విజయ్, ఇంతకీ మీ అన్నయ్య నిన్ను విష్ చేశారా? చేయలేదా? పనిలో పడి మర్చిపోయారేమో. ఏం మనిషో ఏం పనిలో, అయినా ఎలా మర్చిపోతారు అసలు? లేదు వదిన, అన్నయ్యకి నా పుట్టినరోజు ఎప్పుడు గుర్తుంటుంది. ఈరోజు అందరికన్నా ముందు ఫస్ట్ విష్ చేసింది అన్నయ్యే. అవునా? విష్ చేశారా? ఎర్లీ మార్నింగే చేశారు వదిన. అన్నయ్య ఎక్కడున్నా నన్ను మర్చిపోరు. ఎన్ని పనులున్నా నన్ను గుర్తు పెట్టుకుంటారు. అవును, ఆయనకి అందరూ అన్నీ గుర్తే. కానీ నన్ను మాత్రమే మర్చిపోయారు. నిన్ను కూడా అడిగారు వదిన, రుద్రాన్ని కూడా అడిగారు. అడిగారా? అడగకుండా ఎలా ఉంటారులే. పైకి కోపంగా ఉన్నా మనసులో ఇష్టం ఉండనే ఉంటుందిగా. రే రుద్ర, నాన్న మనల్ని అడిగారట తెలుసా? ఢిల్లీ నుంచి అడిగారట. భలే కవర్ చేస్తున్నాడు. హలో హలో వదిన. హ్యాపీ బర్త్డే విజయ్. థ్యాంక్ యూ వదిన. ఎలా ఉన్నారు? మావయ్య గారు, బామ్మ గారు, కృష్ణవేణి అంతా బాగున్నారా? బాగున్నారు. మీ ఆరోగ్యం బాగుందా? నాకు ఇక్కడ ఉండాలని లేదు. అనవసరంగా నన్ను ఇక్కడ వదిలేశారు. లేదు వదిన, ఇక్కడే ఉంటే అన్నయ్య జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడతాయి. అక్కడుంటే కాస్తైనా మీరు కోలుకుంటారు కదా. ఎక్కడున్నా ఆయనకు దూరంగా ఉండలేను. నేను అక్కడికి వచ్చేస్తాను. కొన్ని రోజులు ఓపిక పట్టు వదిన. త్వరలోనే మీరు నిర్దోషిగా బయటపడతారు. కృష్ణ ఆ పనిలోనే ఉన్నాడు. టిఫిన్ చేశారా? సరే, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను.
ఎందుకండి ఏడుస్తున్నారు? ఎవరైనా కొట్టారా? పోనీ తిట్టారా? రెండూ కాదమ్మా, కొనేటప్పుడు రేటుతో కోసేటప్పుడు ఘాటుతో ఏడిపిస్తున్నాయి ఉల్లిపాయలు. ఓ, ఉల్లిపాయలు తరుగుతున్నారా? మెస్లో తింటున్నా అని చెప్పారే, మీ వంట మీరే చేసుకుంటున్నారా? రోజు మెస్ భోజనం ఏం తింటామండి, బోర్ కొడుతోంది. వెరైటీగా ట్రై చేద్దామని ఈరోజు ఇంట్లోనే ప్రోగ్రాం పెట్టుకున్నాను. అదేదో పెళ్లి ప్రోగ్రామే పెట్టుకుంటే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. ఏంటి? పెళ్లి చేసుకుంటే వైఫ్ వండి పెడుతుంది కదా అంటుంది. అమ్మో, ఆ వైఫ్ నమ్ముకునే కన్నా ఈ నైఫ్ నమ్ముకోవటం బెటర్. ఇటు ఇవ్వండి, నేను కట్ చేస్తాను. పర్వాలేదండి, నేను కట్ చేస్తాను. మాకు కూడా పనేం లేదులేండి, ఇవ్వండి. అవును, ఇంతకీ ఏం కర్రీ చేస్తున్నారు? అది ఆనియన్ కర్రీ. అదేం కర్రీ? అంటే ఆనియన్స్ ని బాగా తరిగేసి ఆయిల్లో బాగా వేయించి పసుపు ఉప్పు కారం చల్లి తినేయడం అన్నమాట. వెరీ సింపుల్. బాబోయ్, అలాంటి కర్రీ కూడా ఉంటుందా? బ్యాచిలర్స్ రూమ్ లో అదే ఫేమస్ కర్రీ అమ్మా. అందులో 2 eggs కొట్టేసామనుకో, అదే ఎగ్ ఫ్రై. అది విన్నాం, కానీ మీరు చెప్పిన ఆనియన్ కర్రీ మాత్రం ఎక్కడా వినలేదండి. అసలు ఎలా తింటున్నారండి? అందుకే పెళ్లి చేసుకోమంది. అమ్మా తల్లి, కూరకి పెళ్లికి లింక్ పెట్టకమ్మా. పెరుగన్నమైనా తింటాను గాని పెళ్లి మాత్రం చేసుకోను. అయ్యో, ఇప్పుడే కరెంట్ పోవాలా? మిగతా ఇళ్లలో ఉన్నట్టుంది. కరెంట్ బిల్ కట్టారు లాయర్ గారు? ఓయ్, ఫ్యూజ్ పోయి ఉంటుంది, ఇప్పుడే చూసొస్తాను. జాగ్రత్త అండి. పర్వాలేదండి. వైర్ కట్ అయి ఉందేంటి? ఎవరో కావాలని కట్ చేసినట్టుగా ఉంది. ఎవర్రా మీరు? ఎందుకు నన్ను కొడుతున్నారు? ఆగండి ఆగండి, ఎందుకు కొడుతున్నారు చెప్పి కొట్టండ్రా. రేయ్, నువ్వన్నా చెప్పరా, ఎందుకు కొడుతున్నారా? ఏంట్రా నీకు చెప్పేది? గౌతమి, కృష్ణవేణి, మీరు లోపలికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. కుమ్మేస్తున్నాడు, పారిపోదాం పదండ్రా. ఎవరు పంపించారో చెప్పండి రా. కృష్ణ గారు, ఎవరు వాళ్ళందరూ? అలాంటి రౌడీలతో గొడవెందుకు పెట్టుకున్నారు మీరు? నేనా వాళ్ళతో గొడవ పెట్టుకుంది? సడన్ గా వచ్చారు, అటాక్ చేశారు. అమ్మా. అయ్యో, దెబ్బలు బాగా తగిలాయా? పర్వాలేదండి, ఓ మాదిరిగా తగిలాయి. వాళ్ళని కూడా ఒక రేంజ్ లో కొట్టారుగా? కొట్టానా? కొట్టే ఉంటాను. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకండి? వేడినీళ్ళ కాపురం పెట్టుకుంటే సరిపోతుంది. మీరు లాయరా, లారీ డ్రైవరా? ఇంత మొండిగా బండగా ఉన్నారేంటి? మొండిగా బండగానా? అమ్మా తల్లి, నీతో వాదించే ఓపిక నాకు లేదు. లోపలికి వెళ్దాం పదండి. ఉదయం నుంచి ఊరిస్తున్నా, ఇప్పుడైనా నాకు గిఫ్ట్ ఇస్తావా?
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంటో చూడండి. షూర్. వావ్, షర్ట్ బాగుందా? చాలా బాగుంది. కలర్ నచ్చిందా? నాకు మ్యాచ్ కలర్. నీ టేస్ట్ సూపర్ వరు. ప్రేమించిన మనిషిని ఈ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? ఒకసారి ఆ షర్ట్ వేసుకోవా? ఓకే. చాలా బాగుంది వరు. నువ్వు బాగుండాలని నా కోరిక. ఒకసారి అద్దంలో చూసుకో. అక్కర్లేదు, నీ కళ్ళలోకి చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇంత ముద్దు నిద్రపోయానేంటి? గౌతమి రూమ్ లో శారీ పెట్టడానికి ఇదే రైట్ టైం. వరుదిని, ప్రొసీడ్. మిలాడ్, నా ఫ్రెండ్ మిస్టర్ కృష్ణ మాస్క్ డ్రామా ఆడిన తర్వాత ఇంతవరకు నిందితురాలు గౌతమిని నిర్దోషిగా రుజువు చేసే ఎలాంటి సాక్ష్యాన్ని చూపించలేదు.
యువకుడని తన కెరీర్ ఇప్పుడే మొదలు పెట్టాడని మీరు కూడా కృష్ణకి ఇవ్వాల్సిన గడువు ఇచ్చారు. కానీ తను సద్వినియోగం చేసుకోలేదు. మీరు మరికొంత గడువు ఇచ్చినా కూడా నిందితురాలు నిర్దోషి అని కృష్ణ గారు నిరూపించలేదు. ఎందుకంటే ఆమె హంతకురాలు కాబట్టి, ఆమె ఈశ్వర్ని హత్య చేసింది కాబట్టి. యువర్ ఆనర్, మీరు చూస్తూనే ఉన్నారు. అడ్డదారుల్లో అందలం ఎక్కాలని నేటి యువతరంలో కొందరు ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది సఫలం అవుతున్నారు. ఆ కోవకు చెందినవాడే ఈ కృష్ణ.